నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులు మా మిత్రులు కల్లంగి సోనాథం గారు, అదేవిధంగా వేదిక ఈ నేటి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ సహచరులు అభిమానులు అందరికి కూడా ఒక చైతన్యాన్ని ఇవ్వడానికి, వారి వారి బాధ్యతలు తెలియజేయడానికి మరి మన ఆదివాసీ బంధువు, మన ఆదివాసీ ఉద్యమ శ్రేయోభిలాషి, మన ఆత్మీయ బంధువు అయినటువంటి బైరి నరేష్ గారు, అదేవిధంగా మన ఏయు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మిగతా బ్యాక్ టు ది సొసైటీ ఆ కాన్సెప్ట్లో భాగంగా బ్యాంక్ ఉద్యమంలో పనిచేస్తూ ఈరోజు ఆదివాసీ ప్రాంత రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించడానికి వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి, అదేవిధంగా మన స్వయం పాలన ఉద్యమం లక్ష్యంగా ఏర్పడినటువంటి మన డిఎల్ఓ మరి సోదరులు, నాయకులు, మరి వేదిక మీద మన మిగతా ఉద్యమ న్యాయవాదులు, నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, మీ దుఃఖానికి, మీ పేదరికానికి, మీ ఆకలికి, అవమానాలకు, మీ కన్నీళ్లకు, మీ అనారోగ్యానికి కారణం రాజకీయ అధికారం మీ చేతిలో లేకపోవడమే. దీని ఉద్దేశం ఏమిటంటే, రాజాధికారం లక్ష్యంగా మనం ఉద్యమాలు చేయవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఈ పిలుపునందుకున్నటువంటి మానేవర కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఉద్యమం ఉరకలు వేస్తున్నటువంటి సమయంలో జై భీమ్ నినాదంతో జై శ్రీరామ్ నినాదాన్ని మట్టి కల్పించి అక్కడ బహుజన సమాజ్ పార్టీని అధికారంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కాంశీరామ్ గారు. మరి కాబట్టి ఎందుకు కాంశీరామ్ గారు నాయకుడు అంటే, ఆయన ఇల్లు వదిలేశాడు, పెళ్ళి వదిలేశాడు, ఉద్యోగం వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు, అందరిని వదిలేసి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం అనేటువంటి నినాదం ఏదైతే ఇచ్చాడో, ఈ దేశంలో దుఃఖంతో బాధపడుతున్నటువంటి మెజారిటీ ప్రజలు బహుజనులు, ఈ వ్యవస్థలో బాధితులు బహుజనులు అంటే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళంతా ఈ వ్యవస్థ యొక్క బాధితులు. కాబట్టి ఆ బాధితుల్ని విముక్తి వాళ్ళ విముక్తి కావాలి అనుకుంటే ఈ బాధితులు ఈ దేశానికి పాలకులు కావాలి. పాలకులైనప్పుడు మాత్రమే అన్ని సమస్యల పరిష్కారం అవుతుంది. మనం అనుకుంటాం ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన చేతిలో అన్నీ ఉంటాయి, నిర్ణయాలు ఆయన తీసుకుని అంటాడు. నిర్ణయాలు ఎమ్మెల్యేలు తీసుకోరు, అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో అన్నిటికంటే ముందు ముఖ్యమంత్రి తీసుకుంటాడు. నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటే ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వెళ్ళిన వ్యక్తి ఏం చేయగలుగుతాడు? నిరసన మాత్రం తెలియజేయగలుగుతాడు. అందుకు ఇక్కడ అధికారం అనేటువంటి లక్ష్యంగా మన స్వయం పాలన అధికారం కావచ్చు, రాజాధికారం కావచ్చు, ఏదైనా అధికారం లక్ష్యంగా మనం ఉద్యమం చేయాలి. అయితే అధికారం ఎలా చేయాలి? అధికారం మనం లక్ష్యంగా మనం ఉద్యమం చేయాలంటే అందరూ ఒకటిగా ఉన్నామా? అందరూ ఒకటిగా లేవు.
దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లాగా ఓబిజర్ చెప్పినటువంటి విషయం ప్రతి ఇంటికి చేరేది. రమ్మంటే ప్రజలు వచ్చేవారు, 2 రోజులు ఉండమంటే 2 రోజులు ఉండేవారు, డిప్పతో అంబలి డొప్పతో మెతుకులు తెచ్చుకోమంటే తెచ్చుకునేవారు. ఆ రకంగా ఆ రోజు ఉద్యమం నడిచాయి. కానీ ఈరోజు ఉద్యమం యొక్క తీరు మారింది. ఇది కార్పొరేట్ హంగులు రుద్దపడ్డాయి. కార్పొరేట్ల డబ్బులతో చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అటువంటి స్వార్థపర శక్తులు డైరెక్షన్లో సంఘాలు వెళ్లకుండా, ఆ ప్రభుత్వాల యొక్క డైరెక్షన్లో ప్రజా సంఘాలు ఉండకుండా స్వతంత్రంగా సొంత బుద్ధితో ఆలోచించి మన ఆదివాసీ సమాజం యొక్క హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకు మిత్రులారా, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. కాబట్టి నేను చాలా విషయాలు కుదించి కొన్ని విషయాలు మాత్రమే మీ ముందుంచి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యంగా మనకి ఈరోజు 1/70 గురించి చాలామంది పెద్దలు మాట్లాడారు, జీవో నెంబర్ 3 కోసం మాట్లాడారు. అనేక రకాల సమస్యల కోసం మాట్లాడారు. అయితే సమస్యల కోసం మాట్లాడడం వేరు, సమస్య పరిష్కారం కోసం ఆలోచించడం వేరు. మనం అందరం ఆ సమస్య పరిష్కారం కోసం మీరందరూ ఆలోచిస్తారని, ఆ విధంగా జరిగే ఉద్యమాలకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకు మరి మనవి చేస్తూ, అడవి మనదే, హక్కు మనదే, భూమి మనదే, అధికారం మనదే. ఎందుకు మనదంటున్నాం? అడవి మీద హక్కు మనదని మనం ఎందుకు చెప్తున్నాం? 1/70 చట్టం ఉంది కాబట్టి మనం ఈ భూమి మనది, మాది, ఈ ఊరు మాది, అడవి మాది, ఇక నువ్వు బంగ్లా కట్టొద్దు, ఇల్లు కట్టొద్దు అని చెప్తున్నాం ఈ చట్టం ఉండబట్టి. అయితే ఇక్కడ చట్టం మనదే, చట్టం మన కోసమే పెట్టారు. కానీ చట్టం అమలు చేసేవాళ్ళు ఎవరు? అమలు చేసేది ఎవరు? ఆలోచించాలి మనం. ఎవరు అమలు చేస్తారు? ఎవరికి అమలు చేయమని అడుగుతున్నాం? మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం అమలు చేయదు, అమలు చేయలేదు కూడా. ఎందుకు అమలు చేయలేదంటే, మీకు నిమ్మలపాడు గనుల విషయంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది తీర్పులో, ప్రభుత్వం కూడా నాన్ ట్రైబలే, ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్. మరి నాన్ ట్రైబల్ ప్రభుత్వం మీద ఆధారపడి మన హక్కులు కాపాడమని చెప్పేసి అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు? అది మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, ఇంకోళ్ళు ఎవరు చెప్పింది కాదు. ఎవరు చెప్పారు? ఇది భారత ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా నాన్ ట్రైబలే. ఎందుకు ఆ మాట అన్నది? 1/70 చట్టం ప్రకారం అడవి ఎవరిది? ఆదివాసి. గనులు ఎక్కడున్నాయి? అడవుల్లో ఉంది కదా. ఆ అడవిని బిర్లా కంపెనీకి అమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారు. అడవిని చంద్రబాబు నాయుడు గారు అమ్మారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో కోర్టు చెప్పింది, నీకు అమ్మే అధికారం ఎవరిచ్చారు అని. అడవిని బిర్లా కంపెనీకి అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు? నీకున్న అధికారాలు ఏంటి? నీ ప్రభుత్వంకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి చెప్పని చెప్పినప్పుడు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మే అధికారం వాళ్ళకి లేదు. ఈ పరిస్థితుల్లో మీకు భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదే కాదు, ఆ
సంపద మీద ఉన్న మట్టి పొరను కూడా తాకే అధికారం మీకు లేదు, గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబల్. అయితే ఈ రకంగా చాలా సందర్భాల్లో చట్టాలు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. మిత్రులారా, అడవుల విషయంలో, అడవుల నుంచి ఖాళీ చేసే విషయంలో తీర్పులు ఉన్నాయి. కానీ ఏ ఒక్క సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ తీర్పుని ప్రభుత్వాలు దాన్ని పాటించడం లేదు, దాన్ని అమలు చేయడం లేదు. ఈ విధంగా మనది 5వ షెడ్యూల్ ప్రాంతం కాబట్టి, 5వ షెడ్యూల్ ప్రాంతం ఎవరిది? ఆదివాసులది కదా. మరి ఆ ప్రాంతంలో అడవి ఎవరిది? ఆదివాసులదా అని మనం అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రాంతం మీదే, 5వ షెడ్యూల్ ప్రాంతము మీదే, కానీ ఈ ప్రాంతంలో అడవులు, ఖనిజాలు, సంపద అంతా మాది. ఇక్కడ మనకు వచ్చింది తగు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎలా పరిష్కారం అయితే చెప్పండి? ఈ పంచాయతీ ఎలా పరిష్కారం చేద్దాం? వాడేమో ఈ ప్రాంతం మీదే, కానీ అడవి మాది, ఆ ఖనిజాలు మాది, నీళ్ళు కూడా మాది, అన్నీ మాది అంటున్నాడు. ఇప్పుడు ప్రాంతం మనది కాబట్టి ఆ ప్రాంతానికి హక్కుదారులు ఎవరు? ఆదివాసులు. ఆ ప్రాంతంలో అలవుడు, నీళ్లు, గాలి, నీళ్లు, భూమి, ఊరు మీద ఓనర్స్ ఎవరు? యజమానులు ఆదివాసులు. కానీ ఆదివాసుల్ని ఈ 5వ షెడ్యూల్ ప్రాంతం నుండి పరాయణాలు చేయడానికి కోసం ఈ మనువాద పాలక ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. భూమి పరాయీకరణ చేస్తున్నారు, అడవుల నుంచి పరాయీకరణ చేస్తున్నారు, అడవుల నుంచి గెంటేస్తున్నారు, దాగులు కట్టి గెంటేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద ముంపు జరిగినటువంటి ప్రాంతం మొదట చైనాలో జరిగితే, పోలవరం ప్రాజెక్టు వలన ఆ ముంపు జరిగినటువంటిది రెండో స్థానంలో ఉంది. ఇది రెండవది. కాబట్టి జాతీయ స్థాయిలో ఇది ముంపు ప్రాంతం. పోలవరంలో సుమారుగా 4 లక్షల మంది ట్రైబల్స్ నిర్వాసితులు అయిపోయారు. అడవులు పోయాయి. ఐటీడీఏ వాళ్ళు ఐటీడీఏలు ఇచ్చినటువంటి జీడి మొక్కలు అడవుల్లోనే పెంచుకున్నారు. ఫలసాయం వచ్చింది, ఆదాయం వస్తుంది. ఆ జీడి తోటలు కూడా మునిగిపోయింది, ఊర్లు మునిగిపోయింది, దేవుళ్ళు మునిగిపోయింది, దేవతలు మునిగిపోయింది, గుళ్ళు మునిగిపోయి, ఇల్లు మునిగిపోయింది, చెట్లు మునిగిపోయి, అన్నీ మునిగిపోయి వాళ్ళు మిగిలిందేంటి? కట్టుబట్టలతో వాళ్ళు మిగిలి ఉన్నారు. ఇలా చేయకూడదని చెప్పేసి చట్టాలు ఉన్నాయి. కానీ ఏ చట్టము ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. R&R ప్యాకేజ్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా జీవించేవారో మళ్ళీ అటువంటి జీవనాన్ని, లేదంటే పునర్వాస సదుపాయాల్ని కల్పించాలి. భూమికి బదులు భూమి ఇవ్వాలి, బతుకు బదులు బతుకు ఇవ్వాలి. అలా చేసిన తర్వాతే ఆ ఊరు నుంచి ఆయన ఖాళీ చేయాలి, అడవి నుండి ఖాళీ చేయాలి అని చట్టాలు చెప్తుంటే ఒక్క చట్టం అమలు చేయడాలే. భూమికి బదులు భూమి ఇవ్వాలంటే ఎక్కడికి ఇవ్వాలి? చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు ఏ భూములకి నీళ్ళు ఇవ్వడానికి కోసం ప్రాజెక్ట్ కడుతున్నారో ఆ ప్రాజెక్టు పరిధి భూములు మాత్రమే మన వాళ్ళకి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏ భూములు ఇచ్చారో తెలుసా అండి? ఏ భూములు ఇచ్చి ఉంటారో ఆలోచించండి. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇచ్చారు. వ్యవసాయానికి ఏ విధంగా కూడా పనిచేయదు, ఒకటి. రెండవది, ఎన్టీఆర్ యాక్ట్ ప్రకారంగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. అలాంటి భూములు ఎక్కువ డబ్బులు చెల్లించి ఆ భూములు కొని మన ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది కూడా కొంతమందికి 75 పునర్వాస కాలనీలు కట్టాల్సి ఉంటే ఒక 25 కాలనీలు మాత్రమే కట్టారు. ఇంకా 75లో 25 తీస్తే ఎన్ని ఉంటాయి? 50 కాలనీలుగా కట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ డాము తొందరగా పూర్తి చేయడానికి చూస్తున్నాడు, దాన్ని ఎత్తు పెంచడం కోసం చూస్తున్నాడు. కానీ ఆ డాము కట్టడం వలన నిర్వసితులయ్యారు, లక్షలాది మంది నిర్వసితులయ్యారు, భూములు కోల్పోయారు, బతుకు కోల్పోయారు.
మన ఆదివాసుల యొక్క జీవితాలంతా కూడా ఆ డామ్లో నీళ్ళలో జల సమాధి అయిపోయింది. దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. తర్వాత పులులు పెంచడానికి అడవులు తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ ప్రాంతంలో చెంచుల్ని పులుల్ని పెంచడానికి కోసం ప్రాజెక్టు పెడుతున్నారు. ఆ అడవుల నుండి ఖాళీ చేస్తున్నారు ఆదివాసులు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఏ భూమి కోసం అయితే జల్ జంగిల్ జమీన్ కోసం ఉద్యమం చేసి తన ప్రాణాలు బలిదానం చేశాడో ఆ జిల్లాలోనే సంతాల్ తెగ గిరిజనుల్ని అక్కడ జాతీయ ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళని ఖాళీ చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని రక్షించుకోవాలి. కాబట్టి దీనికి రక్షణగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా 2019 నుండి 2024 దాకా ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం, ఆ రోజు కూడా పాలకులుగానే ఉన్నారు. వీళ్ళు కార్పొరేట్ వ్యాపార వర్గాలకు అనుకూలంగా, కార్పొరేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా, డబ్బున్న వ్యాపారస్తులకు అనుకూలంగా ఆ చట్టాలన్నీ కూడా సవరణ చేశారు. సవరణ చేసిన దానిలో భాగమే మీకు పార్లమెంట్లో ఒక మంత్రి గారు మాట్లాడారు. గుర్తుంటుంది బహుశా చాలామందికి. రిస్క్ మినరల్ పాలసీ, రిస్క్ మినరల్ పాలసీ అనే ప్రాజెక్టు పెట్టారు. రిస్క్ మినరల్ పాలసీ ఎవరు మాట్లాడారు పార్లమెంట్లో? రిస్క్ మినరల్ ప్రాజెక్టు పెడుతున్నాము అని ఎవరు మాట్లాడారు? మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఇందులో భాగంగానే మీకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటిది, మైనింగ్ మొదలైంది. మైనింగ్ అనుమతులు మంజూరు చేస్తున్నారు. మరి వాళ్ళకి బుద్ధి లేదు, మన ఆదివాసులకు బుద్ధి లేదు. ఎవరికి బుద్ధి లేదు తెలుసుకోవాలి. బుద్ధి లేనటువంటి వాళ్ళు మన ప్రాంతం పర్యటనకు వచ్చి మొక్కలు నాటుతున్నారు. కానీ ఎవరు నాటకుండానే పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. జీకే విధి ప్రాంతంలో డొకులూరు మంచి అడవి, పచ్చని అడవి, మంచి బ్రహ్మాండమైనటువంటి ఖరీదైనటువంటి మినరల్ వాటర్, చల్లని నీళ్లు. 5-10 రోజులు అడవిలో అలాగా ఏం తినకుండా ఉంటూ చాలా నీళ్ళు తాక్కుని ఆ అడవిని ఆ మైనింగ్ తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అలాగే బగులూరు కొంతమంది నాయకులు వెళ్ళారు. ఇలా జరిగింది, ఆ సమస్య చెప్పిన తర్వాత మీ వెనకాల మేము ఉన్నాం, తిట్టండి, కొట్టండి, తరమండి, తిరగబడండి అంటే తిరగబడ్డారు. దాని ఫలితం ఏమైంది? ఏమైందో ఆలోచించండి. మొత్తం ఆడవాళ్ళని, మగవాళ్ళని మొత్తం ఊరందరి మీద కేసులు పెట్టి కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఎన్ని గంటలకు వాళ్ళు 9 గంటలకు ఉదయం పిలిపించి రాత్రి 9 గంటలకు విడిచిపెట్టేవారు. పిలిచిన వాళ్ళు ఎందుకు పిలిచారో చెప్పరు. వీళ్ళు అడిగితే మీరు కూర్చోండి అంటారు. అలా ఏ టైం దాకా కూర్చోబెట్టుతారు? రాత్రి 9 గంటల వరకు. వీళ్ళు ఊరు తిరిగి వచ్చే వరకు వచ్చేసరికి 10-11 అయ్యేది. ఇదే పరిస్థితి. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని ఈ మైనింగ్ ఏమైనా ఆపడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? అది సార్, అది చిన్నబాటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉందా లేదా? చట్టాలు ఉందా లేదా? ఉన్నాయి. మరి చట్టాలు ఉన్నప్పుడు లేదు, ఎందుకు అమలు జరగడం లేదు? మరి అలా జరగనప్పుడు ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? నాయకులు ఏం చేస్తున్నారు? అంటే ఎంతసేపు రోడ్డు మీద ర్యాలీ చేసి అమలు చేయాలి అడగడమేనా? నీకు పని లేదా? స్వయం పాలన అధికారం కావాలంటున్నాం. స్వయం పాలన అధికారాలు తలపించే విధంగా స్వయం పాలన అధికారంలో భాగంగానే మనకు పెసా చట్టం ఉంది.
పెసా గ్రామ సభకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగానికి ఆ గ్రామ సభకు ఉన్న అధికారాలు ఏంటంటే అడవిని కాపాడుకోవచ్చు, భూమిని కాపాడుకోవచ్చు, నీళ్ళను కాపాడుకోవచ్చు, ఊరును కూడా కాపాడుకోవచ్చు. అంటే గ్రామ సభ అక్కడ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్కు ఉన్నటువంటి అధికారాలు గురించి ఎవరూ ఆలోచించడం లేదు. మేము ఈ అధికారాలను ఉపయోగించి బకులూరులో గ్రామ సభ తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపించిన తర్వాత అక్కడ మైనింగ్ తవ్వకాలు నిలిచిపోయింది మిత్రులారా. మైనింగ్ తవ్వకాలు ఆగిపోయి ఖాళీ చేయలేదు, ధర్నా చేయలేదు, పిటిషన్లు పట్టుకొని ఏ తహసీల్దార్ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర, కలెక్టర్ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళలేదు, రిజిస్టర్డ్ పోస్టులో పంపించాం. బకులూరుకు కూడా ఆ విధంగా చేశాం. దానికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారాలు, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు. అది ఆ అధికారాలు ఉపయోగించుకోవడంలో మొత్తం అన్ని సంఘాలు విఫలమైంది. ఇక్కడ అన్ని సంఘాలు విఫలమైంది. మనం చేయాల్సిన పని కొన్ని చేయకుండా ఈ అధికారాలను ఉపయోగించుకొని భూమి లేకపోతే అక్కడ మైనింగ్ తవ్వకుండా ఆపడం, భూమి పోకుండా నిలబెట్టుకోవడం, ఈ ప్రయత్నాలు మనం చేయకుండా, ప్రజాబలం మనం పెంచుకోకుండా, మనం ప్రజలతో సంబంధం లేకుండా మనం ఏంటంటే ఇక్కడ ఉద్యమం పేరుతో మనం పనిచేస్తాం. మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలియదు, ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. మరి ఈ విధంగా మనకేంటో ప్రజలతో సంబంధం లేని విధంగా ఉద్యమాలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఉద్యమాలకి ప్రజల యొక్క మద్దతు లేకపోవడం కారణం అదే అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ పరిస్థితుల్లో మరి మనకు ప్రాజెక్టుల పేరు మీద, డాముల పేరు మీద అడవులు లాగేస్తున్నారు, భూములు లాగేసుకుంటున్నారు, మన బతుకులు నాశనం అయిపోతున్నాయి, భూమి నుండి మనం దూరం చేస్తున్నారు, అడవుల నుండి దూరం చేస్తున్నారు. కాబట్టి జల్ జంగిల్ రక్షణ, ఆదివాసీ స్వయం పాలన. కాబట్టి గ్రామ సభల్ని యొక్క బలాన్ని మనం పెంచాలి. అది ఒక ప్రజా ఉద్యమంగా మనం మార్చినప్పుడు ఆ గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఎక్కువ దాని గురించి నేను వివరించదలుచుకోలేదు. దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అది చదవండి. ఆ గ్రామ సభలకి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ సభ తీర్మానం పంపిస్తే ఖచ్చితంగా అధికారులు స్పందించవలసిందే. వాళ్ళు స్పందించకపోతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ యాక్షన్ తీసుకున్న పరిస్థితుల్లో మనం న్యాయస్థానానికి ఆశ్రయిస్తే వాళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. కానీ అదే మామూలుగా ర్యాలీగా వెళ్ళి పిటిషన్ ఇచ్చి అక్కడితో మనం ఇంకా అయిపోయింది, యూట్యూబుల్లో మనకు వచ్చేసింది, మళ్ళీ ఏమేమి ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చేసింది, ప్రింట్ మీడియాలో వచ్చేసింది, టీవీలో వచ్చేసింది, ఇంకా అదే ఉద్యమం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కానీ దాంతోనే మనం సంతృప్తి చెందకూడదు. మరి మొన్న మన ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మన్యం బంధు పిలిపించారు. మన్యం బంధు పిలిపించిన తర్వాత ఏమైంది, సమస్యలు పరిష్కారం అయిపోవాలి కదా, జీవో నెంబర్ 3 వచ్చేయాలి కదా, ఎందుకు రాలేదు? జీవో నెంబర్ 3 వచ్చేయాలి కదా, వచ్చిందా? లేదు. మనం చేయాల్సిన పద్ధతులు చేయకుండా జీవో నెంబర్ 3 మళ్ళీ వచ్చేయాలంటే వస్తుందా? రాదు. జీవో నెంబర్ 3 1/70 జీవో నెంబర్ 3. ఈ 1/70 ఎందుకు అమలు జరగడం లేదు? దానికి గల కారణాలు ఉన్నాయి. జీవో నెంబర్ 3 ఎందుకు అమలు జరగడం లేదు? జీవో నెంబర్కి ప్రత్యామ్నాయంగా చట్టం చేయాలి. జీవోలు చేశారు కాబట్టి కొట్టేసింది కోర్టు. 275 కూడా జీవోయే కదా, 275 జీవో అప్పుడు కొట్టేసింది, ట్రిబ్యునల్ కొట్టేసింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే దానికి ఛాలెంజ్ చేస్తూ నేను హైకోర్టులో గవర్నమెంట్ వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశాము.
98లో కేసు వేశాము. ఈ కేసు వేయడానికి ఆ రోజు ఇన్ని సంఘాలు లేవు, ఇంతమంది ఉద్యోగులు కూడా లేరు, ఇంత చైతన్యము లేదు. దానివల్ల ఏమైందంటే గిరిజన ఉద్యోగుల సంఘం నాయకుల దగ్గరికి వెళ్ళాను, ఒక 5,000 సాయం చేయండి, రూపాయి లేదని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ దగ్గరికి వెళ్ళాను, మా దగ్గర డబ్బులు లేదన్నారు. అప్పుడు ఆ యూనియన్ కూడా రాష్ట్ర స్థాయిలో దాని యొక్క బలాన్ని పెంచింది, మా యొక్క కృషితో జరిగింది. అలాగే ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు పునాదులు పడింది అంటే అది ఆ రోజు మేము వేసినటువంటి పునాదులే. అయినా సరే 5,000 ఇవ్వడానికి వాళ్ళు, అప్పుడు ఒక మిత్రుడు వాంగి పాల్గొన్న మాబడి కార్యకర్తల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఒకటి చెప్పాడు, నువ్వు తప్పు చేసావు, నాకు నేను ఎలాగోలో డబ్బులు తెస్తానన్నా. నువ్వు ఏదైతే చేయరా బాబు, నువ్వు మొత్తం డబ్బులు ఎంతో కొంత పట్టుకురామన్నావు. మాబడి కార్యకర్తలకు అబద్ధం చెప్పాడు. నేను మీకోసం కోర్టుకు వెళ్తున్నాడు సార్, డబ్బులు ఇవ్వండి అంటే ఓ 50 100 ఇచ్చాడు. 4,000 వచ్చింది. ఆ డబ్బులు సరిపోదు కాబట్టి మా ఆవిడ తాలూకు బంగారం తనఖా పెట్టి ఓ 10,000 రూపాయలు పట్టుకొని ఆ రోజు హైదరాబాద్ వెళ్ళి 2-3 రోజులు ఉండి, మనకు ఆ రోజు ప్రధాన న్యాయవాదులు ఉండేవారు, బాలగోపాల్ లాంటి న్యాయవాదులు. అటువంటి న్యాయవాదులు ఇప్పుడు మనకు అరుదులు, చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు మనకు సాయం చేశారు. తెలంగాణ ప్రాంతం నుండి ఒక ఆయన పేరు తీసుకున్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి నా పేరు. అది ముందు నేను వెళ్ళిన తర్వాతే వాళ్ళని పిలిచి సంతకం చేసుకున్నారనుకోండి. మొత్తాన్ని ఆ రోజు ఈ విధంగా 98లో వేస్తే మనకు 2000 సంవత్సరంలో మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. అయితే అనుకూలంగా వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగాల్లో మన వాళ్ళు స్థిరపడ్డారు. అర్థమైందా మిత్రులారా? ఇప్పుడు ఇక్కడ ఏ పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి. కానీ కృతజ్ఞత లేదు అని నేను బాధపడుతున్నాను. అయితే అందరిలోని కాదు, ఎక్కువ మందిలో కృతజ్ఞత భావం లేదు. ఆ రోజు గోల్డ్ తనఖా పెట్టడానికి మా ఆవిడ బంగారం ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళి ఉండేవాడిని కాదు. డబ్బు లేకుండా ఎటు వెళ్తాం హైదరాబాద్లో? వాడు ఇల్లే ఓడిస్తాడు, నీళ్ళే ఓడిస్తాడు, అమ్మలే ఓడిస్తే పోస్తాడు. ఆవిడ కరోనాతో చనిపోయింది. ఆవిడ కరోనాతో నేను బతికాను, మా ఆవిడ చచ్చిపోయింది. కనీసం ఎలా ఉన్నారు మాస్టర్ అని పలకరించి మనుషులు లేరు, వచ్చి పలకరించింది లేరు. కానీ కొంతమంది మిత్రులు ఇక్కడ ఉన్నారు, చాలామంది. వాళ్ళు 5-10 సాయం చేసి 5-10 సాయం చేసి నన్ను బతికించారు. అయితే ఎందుకు బతికించారో ఆ విషయం నాకు అర్థమైంది. ఓ సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి, ఇక్కడ ఆదివాసీ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోకూడదు, బతకాలన్న ఉద్దేశంతో బతికించారు. కాబట్టి మళ్ళీ ఆదివాసీ సమాజం కోసం తిరిగి నేనేదో చేయాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ కొన్ని ఉద్యమ బాధ్యతలు మాకున్నటువంటి ఆలోచన పరిధిలో కొన్ని ప్రణాళికలు తయారు చేసుకొని, కొన్ని ఎజెండా తయారు చేసుకొని, దానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలి. మన సవరించినటువంటి హక్కులు మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలి, అదేవిధంగా మన హక్కులు కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని ఉద్యమం ఈరోజు నడుస్తుంది. దాంట్లో భాగంగానే మేము దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 170 దేశం అంతా ఉన్నదా? 170 ఎక్కడుంది? దేశమంతా ఉందా? లేదు, దేశమంతా లేదు.
ఒక్క ఆంధ్రాలోను తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే ఉంది. అయితే ఇక్కడ 1/70 చట్టం ఉంది కదా. 1/70 చట్టము ఏ విధంగా అమలు జరుగుతుందో 2 విషయాలు మీరు ముందు ఉంచండి. 1/70 చట్టం ఏ మేరకు అమలు జరుగుతుంది, అసలు భూమి పరాయీకరణ జరుగుతుందా, లేదంటే భూములు ఆదివాసుల చేతిలో ఉన్నాయా అనే అంశాల మీద కోనేరు రంగారావు కమిషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోనేరు రంగారావు కమిషన్ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత కొన్ని వేల ఎకరాల భూములు నాన్ ట్రైబల్ చేతులు ఉన్నదని తెలిసింది. దానికి ఏమని సూచించింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ట్రైబల్స్కి, భూమి లేనటువంటి ట్రైబల్స్కి భూములు పంచాలి అని చెప్పి కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు చేసింది. కానీ సెంటు భూమి తీసుకోలేదు, తిరిగి ట్రైబల్కి ఎవరికి ఇవ్వలేదు. ఇది 1/70 పరిస్థితి. అయితే ఈ 1/70 ఇలా ఉన్నప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మనం మీటింగ్ పెట్టుకోవడం, మళ్ళీ మీటింగ్ అయిపోయినగానే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఈ 1/70 చట్టం ఉండకూడదు, 1/70 చట్టము ఉండకూడదు అంటున్నారు కొందరు. ఉంటే మంచిదా, ఎత్తేస్తే మంచిదా? ఏం చేస్తే మంచిది చెప్పండి. ఉండాలా వద్దా? ఉండాలి. ఉండాలంటే మరి ఎవరు ఉంచుతారు? ఉండకూడదనే వాళ్ళు డబ్బున్నవాడు, మన ప్రాంతాలకి వలస వచ్చినటువంటి వాడు, వ్యాపారం కోసం వచ్చి బతుకుతున్నవాడు, వ్యాపారం కోసం వచ్చి డబ్బు సంపాదించిన వాడు, ఆ డబ్బులతో ఇక్కడ రాజకీయాలు సాధిస్తున్నటువంటి వాడు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1/70 చట్టాన్ని ఎత్తేయాలి. తర్వాత అక్కడ చాలా ప్రాంతాల్లో జనాభా లేరు, ట్రైబల్ జనాభా లేరు. అలాంటి దగ్గర కూడా ట్రైబల్స్కే సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. మేము పదవుల్లోకి వచ్చే హక్కు మేము కోల్పోతున్నాం. మా బలం ఎక్కువ, వాళ్ళ బలం తక్కువ. ఇక్కడ ఆలోచించాలి. అది 5వ షెడ్యూల్ ప్రాంతం కదా, 1/70 అమల్లో ఉన్న ప్రాంతం కదా. 5వ షెడ్యూల్ ప్రాంతం 1/70 అమల్లో ఉన్న ప్రాంతంలో నాన్ ట్రైబల్ జనాభా ఎలా పెరిగింది? ఇదే విషయం మీద ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్ళండి. జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు 11 మండలాలంతా కూడా నాన్ ట్రైబల్స్కే కేటాయించారు. జల్లి సుభద్ర గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు కదా, ఆవిడ ఉండేది కాదు. అనంతగిరిలో ఎంపీపీ మన ట్రైబల్ ఉమెనే ఉంది కదా, ఆమె కూడా ఎంపీపీగా ఉండేది కాదు. అక్కడ బీసీ ఉమెన్కి ఇచ్చారు. ఇక్కడేమో చైర్మన్ అభ్యర్థి ముంచెంపుట్టు. మరి వీళ్ళు ఎలా పోటీ చేయగలిగారు? అప్పుడు మేము హైకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేసింది. హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత వీసా చట్టం ప్రకారము మళ్ళీ మన వాళ్ళందరూ జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా లేకపోతే పోటీ చేసే అవకాశం మనం కోర్టు ద్వారా దాన్ని కాపాడుతున్నాం. అది వీసా చట్టం ఆధారంగా దాన్ని నిలబెట్టుకోగలిగాం. వీసా చట్టంలో ఏముందంటే 50% జనాభా మించి ఉంటే నాన్ ట్రైబల్ పోటీ చేయవచ్చు. 50% జనాభా లోపు ఉంటే పోటీ చేయడానికి నాన్ ట్రైబల్ పోటీ చేయకూడదు. 50% మించి ఏ మండలంలో వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది మన ఏజెన్సీలో? ఇది నెంబర్ 1 షెడ్యూల్ ఏరియా మనది. వాళ్ళ జనాభా తక్కువ అయినా సరే వాళ్ళు పోటీ చేసే ప్రయత్నాలు వాళ్ళు మానుకోలేదు. సరే, అలా మనం న్యాయస్థానాలకు వెళ్ళాము. దానివల్ల 50% జనాభా మించి ఎక్కడ వాళ్ళు లేరు కాబట్టి తిరిగి మనం ఆ పదవుల్లో మన వాళ్ళు పోటీ చేశారు. ఈరోజు జల్లిపల్లి సుభద్రమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నారు. మరి వాళ్ళు పదవుల్లో అయితే ఉన్నారు, కానీ ఉద్యమంలో లేరు. మరి ఏ చట్టం అయితే ఆమెకు చైర్మన్గా వెళ్ళడానికి, ఆ పదవిలో ఉండడానికి
దోహదపడిందో ఆ చట్టాన్ని అమలు చేసుకునే పని, ఆ దిశలో మన ఆదివాసులు చైతన్యం చేసే పనులు ఉండాలి కదా. ఉన్నారా? మనం అనుకుంటున్నాం, మన సంఘాల నాయకులు అనుకుంటున్నారు వాళ్ళు ఉండాలి అని. వాళ్ళు ఉండరు. ఉండవలసిన అవసరం ఏంటి? ఉండవలసిన అవసరం ఏంటి? ఈ ఫారం వాళ్ళు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. అప్పుడు దీ తరపున ఉండవలసిన పని వాళ్ళకేంటి? మన తరపున ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ డబ్బులు మనం ఇవ్వలేము, బీఫారం కూడా మనం ఇవ్వలేము. బీఫారం ఇవ్వాలంటే మనకు ఒక పార్టీ ఉండాలి. మన పార్టీ ఉన్నదా? మనం లేదు, అంతా నాన్ ట్రైబల్ పార్టీలే ఉన్నాయి. అందుకో మిత్రులారా, ఇక్కడ జరిగింది ఏంటంటే మనము ఈరోజు జల్ జంగిల్ జమీన్ రక్షణ లేదు. కొన్నాళ్ళు ఇలాగే మనం ఉంటే ఈ జల్ జంగిల్ అనేది మనకి ఉండదు. జల్ అంటే జలము, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. ఆదివాసులు బతకడానికి జల్ జంగిల్ జమీనే ఆధారము. కాబట్టి ఆదివాసులకి అడవి ఎలాంటిది? ఆదివాసుల ఏటీఎం అడవి, ఆదివాసుల అడవి అడవి. మన కామకెళ్ళి జబ్బు చేస్తే కొండకెళ్ళి మరి 4 వేలు తీసుకొచ్చి పెడితే కామకెళ్ళి పోతాయి. అవసరం అక్కడ దొరుకుతుంది, నీళ్ళు అక్కడే పుట్టింది, మనకు తిండి అక్కడే దొరుకుతుంది, డబ్బులు కూడా అక్కడి నుంచే పుట్టింది. కాఫీ మిరియల్, కాఫీ పంటలు, వ్యవహారం ఇదంతా అక్కడే మనం చేసుకుంటున్నాం. ఇన్ని రకాలైనటువంటి ఆదాయాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం మీద డబ్బున్నటువంటి బడాబాబుల యొక్క కన్ను పడింది. కాబట్టి ఈ ప్రాంతంలో అడవులు లాక్కుంటే, ఈ చట్టం ఉంటే లాక్కోవడం కుదరదు. కాబట్టి ఈ చట్టం ఎత్తించేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భూములు కొట్టేయాలి, రాజకీయ పదవులు కూడా కొట్టేసుకోవాలి. అందుకబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాజకీయ పదవులు కావాలి, అధికారం కావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకు దీనికి ఈ సమస్యలు ఇలా ఉన్నాయి. దానికోసం ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా సమస్యలు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, పోలవరం ప్రాజెక్టులో భూములు పోయినటువంటి వాళ్ళకి చట్టపరంగా చేయవలసిన న్యాయం చేయడం లేదు, ఇవ్వవలసిన పునరావాస కార్యక్రమాలు కూడా చేయడం లేదు, చట్టాలు అమలు చేయడం లేదు. కానీ అదే అమరావతిలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక పద్ధతి, పోలవరంలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకి ఒక పద్ధతి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. మనం ఉన్నది అనుకుంటాం. ప్రజాస్వామ్యం అంటే అది కొందరిది, కానీ అందరిది కాదు. అందరిది ఎందుకు కాదంటే జస్ట్ మీకు తెలియడం కోసం విషయం చెప్తున్నాం. అందరిది ఎందుకు కాదు? ఇక్కడ ఖమ్మంలో లేకపోతే రెడ్లు అధికారంలోకి వస్తారు, రెడ్లు లేకపోతే ఖమ్మంలో అధికారంలోకి వస్తారు. రెడ్లు ఎంతమంది? రెడ్లు ఎంతమంది? ఒక 4.5% ఎంతమంది ఉంటారు? 5% మంది. ఖమ్మలు 3%. అంటే 3% ఉన్నవాడు ఈరోజు రాష్ట్రం పరిపాలిస్తున్నారు. 5% ఉన్నవాళ్ళు కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అంటే 8% తీసేస్తే ఇంకెంతమంది? 92% పరిస్థితి ఏంటి? అంటే అధికారంలో వాళ్ళు వస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం ఎవరికి ఉన్నది? ఇది అందరిది అవుతుందా? అందరిది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అందరిది కావాలంటే అందరికీ సమానమైన పదవులు, జనాభా ప్రకారం పదవులు ఉండాలి. ఆ పదవులు అలాగా లేదు. అందుకాబట్టే ఇది 2 కులాల పాలన నడుస్తుంది. కాబట్టి అన్ని కులాల పాలన ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యం ఇక్కడ బతికి బట్ట కడుతుంది. అయితే ఇక్కడ మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న బంధువులకి అడవి కావాలి, భూమి కావాలి, నీళ్లు కావాలి. వాళ్ళ బంధువులకి ఆ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు? వాళ్ళ బంధువులే కదా. వాళ్ళ బంధువులు అంటే అదానీలు, అంబానీలు, జిఎంఆర్లు ఇటువంటి వాళ్ళే కదా వాళ్ళ బంధువులు. పెద్ద పెద్ద వ్యాపార వర్గాలు, కార్పొరేట్ వ్యాపార వర్గాల వాళ్ళ బంధువులు. వాళ్ళకి ఇవన్నీ కావాలా? భూములు కావాలా, అడవి కావాలి. సరే, అడవి మనం అనుకుంటున్నాం ఈ అడవి అది ఇచ్చేవచ్చు కదా.
వాళ్ళు తవ్వుకోవచ్చు కదా. మనం అనుకుంటున్నాం తవ్వితే నష్టం ఏంటి, తవ్వకపోతే లాభం ఏంటి. అందుకబట్టి ఇక్కడ అడవులు మనం మైనింగ్ జరిగితే వాడు డబ్బు కోసం వాడు తవ్వుకుంటాడు, వాడు లాభం కోసం వాడు తవ్వుకుంటాడు, దానికోసం వ్యాపారం చేస్తాడు. కానీ అడవి జోలికి వాడు అడుగు పెడితే, అడవిని ధ్వంసం చేస్తే, అడవిలో మైనింగ్ తవ్వకాలు జరిగితే ఉన్న చోట ఇప్పుడున్న నీళ్ళు ఉన్న చోట ఉండదు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది చాలా లోతు, ఎంత లోతు ఉందో అంత లోతు మైనింగ్ తీస్తాడు కదా. ఇప్పుడు నీళ్ళు ఏమవుద్ది? ఇప్పుడు ఉన్న చోట ఈ సహజంగా ఉన్నటువంటి నీటి బావులన్నీ కూడా ఇంకిపోతాయి. కాబట్టి అడిగిపోతే నీళ్ళు పోతాయి, అడిగిపోతే నీళ్ళు పోద్ది, నీళ్ళు పోతే వ్యవసాయం ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు. మరి ఇది లేనప్పుడు మన ఊర్లు ఉంటాయా? మన ఊర్లు ఉంటాయా? అడిగిపోతే నీళ్ళు పోతుంది, నీళ్ళు పోతే ఊర్లు కూడా పోతాయి. ఉంటారా? సమస్తమైనటువంటి జీవరాశులకి బతకడానికి ఏంటి? అడవి ఆధారము, నీళ్ళు ఆధారము, భూమి ఆధారం. ఇక్కడ రాశారు ఆదివాసుల అస్తిత్వ రక్షణ, పర్యావరణ, జీవవరణాలు ఇవన్నీ కూడా జంగిల్ జమీన్ రక్షించుకుంటేనే ఇవన్నీ ఉంటాయి, లేకపోతే అవి ఉండవు. దీని అదానీలు వ్యాపారం కోసం, అంబానీలు వ్యాపారం కోసం, కార్పొరేట్ వ్యాపార వర్గాల వారి కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం ఇవన్నీ ధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి మనం ఏంటి? గ్రామ సభల యొక్క బలాన్ని మనం పెంచుకోవాలి. గ్రామ సభల యొక్క బలం పెంచుకోవడానికి మనం దృష్టి పెట్టాలి. అటువైపు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తూనే ఈ ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఉద్దేశంతోనే మిత్రులారా, ఇప్పుడు మన ఆదివాసీ సమాజము పూర్వంలాగా లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు దేవుడిని పట్టుకున్నారు, దేవుడి పేరు మీద విడదీస్తున్నారు మనల్ని. కులం పేరు మీద కుల సంఘాలు ఆ విధంగా విడదీస్తున్నారు, రాజకీయంగా విడదీస్తున్నారు. మరి ఈ విధంగా విడిపోయిన మనము ఇంకా మన హక్కులను ఎలా కాపాడుకోగలుగుతాం? మనం అందరం ఐక్యంగా ఎలా పోరాటం చేయగలుగుతాం? ఈ ఉద్దేశంతోనే మేము గత 4 months బ్యాక్ విశాఖపట్నంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఓ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలి. అది ఎందుకంటే 107 చట్టం కాపాడుకోవడానికి, జీవో నెంబరు ఈ జీవో 3 స్థానంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో 100% రిజర్వేషన్లు ఆదివాసులకు ఉండాలి అని చెప్పి, అది దేశవ్యాప్తంగా. జీవో 3 కూడా 2 రాష్ట్రాల్లోనే ఉంది, మిగతా రాష్ట్రాల్లో అది వేరే పేర్ల మీద ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వలన మన 2 రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ నష్టం జరిగింది. మళ్ళీ ఆ కోల్పోయినటువంటి ఆ సదుపాయాలన్నీ మళ్ళీ తిరిగి మనం సాధించుకోవాలనుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఒక బలమైన నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. సవరించిన చట్టాలు మనం యథావిధిగా మళ్ళీ తిరిగి మనం కాపాడుకోవాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలా? జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం ఉండాలి. మరి జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం ఉన్నదా? అసలు నాయకత్వం ఉందా జాతీయ స్థాయిలో? లేదు. ఎవరికి వారుగా సంఘాలు పెట్టుకొని ఆ ప్రాంతాల వారిగా ప్రాంతాలు, రాష్ట్రాలు, కొన్ని జిల్లాల పేరు మీద సంఘాలు ఉన్నాయి, పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఈ హక్కులు ఏవి కాపాడుకునే పరిస్థితుల్లో లేవు, దాని ఉనికి లేదు. అందుకబట్టి ఇలాంటి ప్రజా సంఘాలన్నీ కలిపి, విద్యార్థి సంఘాలు, వీరందరినీ కూడా కలిపి ఒక ఉమ్మడి ఎజెండా ఏర్పాటు చేసుకోవడానికి, ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడానికి, ఉమ్మడిగా అందరూ కలిసి పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ అనేటువంటిది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ఉద్యమ నేత, ఒక ఉద్యమకారుడు, ఇక్కడ ఓబిజార్ ఉద్యమాలతో పాటు ఆ రోజు మనకు 275 జీవో రావడానికి, స్థానికులకే ఉద్యోగ అవకాశం రావడానికి రాజీ లేకుండా పోరాటం చేసిన వాళ్ళలో నంద లింగయ్య గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు.
ఆయన చాలా ఉద్యమం చేశారు, త్యాగం చేశారు. ఆయన మన్యసీమ రాష్ట్రం మాకు కావాలన్నారు. రాష్ట్రం అంతా తిరిగి మన్యసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మన్యసీమ రాష్ట్రం ఇవ్వడానికి కోసం శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇమ్మని ఎక్కడ సిఫార్సులు చేయలేదు. కానీ ఏం చేశారంటే ఇది వెనకాల ఉన్న అనుచరుల్ని వాళ్ళు కొనుగోలు చేసి మాకు మన్యసీమ రాష్ట్రం వద్దు, మాకు తెలంగాణ కావాలని చెప్పేసి వీళ్ళతో రిప్రజెంటేషన్స్ తీసుకుని మనకి మన్యసీమ రాష్ట్రం రాకుండా వాళ్ళు అడ్డుకోవడం అనేది జరిగింది. అది మిత్రులారా, అందుకబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రజా సంఘాలంతా కలిసి ఐక్య ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమిటంటే వెసులుబాటు ఏంటంటే ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి కార్యక్రమాలు వాళ్ళది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఉమ్మడి జెండాకు వచ్చేసరికల్లా అందరూ కలిసి పనిచేయాలి. మరి 17వ తారీఖున కొన్ని సంఘాలు కొన్ని పార్టీలు కలిసి చేసేవి. మళ్ళీ రేపు 7వ తారీఖున మళ్ళీ ఒక ఆదివాసీ చేసి పేరుతో ఒకటి చేస్తున్నాం. ఈరోజు మనం ఒక మీటింగ్ పెడుతున్నాం. ఏంటిది? వాళ్ళందరి లక్ష్యం ఏంటి? మళ్ళీ అందరికి కూడా అడవి కావాలి, మంచి గాలి కావాలి, నీళ్ళు కావాలి, అందరూ బాగుండాలి, అంతే కదా. అందరూ అలాంటప్పుడు అందరూ కలిసి ఎందుకు పని చేయకూడదు? ఈ విధంగా పనిచేసినట్లయితే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ ప్రజా సంఘాలంతా కూడా ఈ ఐక్య ఉద్యమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నదనేది ఆలోచన వచ్చింది మాకు. చాలామంది ప్రొఫెసర్స్ కానీ అడ్వకేట్స్ కానీ కొంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చేసిన సలహా ప్రకారం మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో నాకు జాతీయ కన్వీనర్గా పెట్టారు. ఆ తర్వాత చందా లింగాయదరావు గారికి ఏమో చైర్మన్గా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాము, రాయ్పూర్ వెళ్ళాము, చాలా రాష్ట్రాలు తిరిగాము. అక్కడ కొన్ని మన ట్రైబల్ పెట్టినటువంటి పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ నాయకులతో కూడా కలిసాము, ప్రజా సంఘాలతో కలిసాం. చాలా కలిసినప్పుడు మన కాన్సెప్ట్ని వాళ్ళు బ్రహ్మాండంగా స్వాగతించారు, విభేదించలేదు. అందులో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఈ విధంగా మనము ప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి వచ్చే రాజకీయ పక్షాలంతా కూడా కలిసి హక్కుల పోరాటంతో పాటు రాజకీయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేయాలి. ఎందుకు చేయాలి? నువ్వు రాజకీయ పోరాటం చేయకపోతే ఓన్లీ సామాజిక పోరాటాలకే నువ్వు పరిమితం అయితే అధికారంలో వచ్చేది ఎవరు వస్తున్నారు? నీ శత్రువు అధికారంలోకి వస్తున్నాడు. 5% ఉన్నోడో 3% ఉన్నోడు మళ్ళీ అధికారంలోకి వస్తాడు. నీకు భూమి వద్దని చెప్పేవాడు, అడవి లాక్కునేటివాడు, నీళ్ళు లాక్కునేటివాడు, డాములు కట్టేవాడు, డాములో నీ బతుకులు ముంచేవాడు అధికారంలోకి వస్తాడు. వాళ్ళు మన శత్రువు. దేవుడి పేరుతో మనం విడగొట్టేవాడు, మతం పేరుతో విడగొట్టేవాడు, కుల సంఘాల పేరుతో మనం విడగొట్టేవాడు వాళ్ళ అధికారంలోకి వస్తారు. మరి ఈ విధంగా శత్రు సంఖ్యలో మన వాళ్ళు ఉంటే, ఈ ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ సంఖ్యలో ఉంటే మన హక్కులు ఎలా రక్షించుకుంటాం? అందుకు ఇక్కడ ఏంటంటే మనం ఉమ్మడి ఎజెండాలో భాగంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలంతా కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడాలి. ఒక ఫెడరేషన్గా ఏర్పడి ఈ ఫెడరేషన్ తరఫున పంచాయతీ నుండి పార్లమెంటు దాకా మనం ఎంపీలని, ఎమ్మెల్యేలని, సర్పంచులు గెలిపించాల్సిన అవసరం ఉంది ఫెడరేషన్ తరఫున. ఎందుకు ఈ పని చేయాలి? ఏదో రాజకీయ పార్టీ తరఫున వాడు పోటీ చేస్తే ఆ పార్టీ డైరెక్షన్లో వాడు ఉంటాడు. ఇతను కావాల్సింది పదవి కావాలి. ఆ పదవి కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు? మన హక్కులకి దూరంగా ఉంటారు, హక్కుల కోసం మాట్లాడడానికి భయపడతారు. ఈరోజు నేను చెప్తున్నాను, చాలా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది నాయకులు 170 చట్టము అని మాట్లాడడానికి భయపడుతున్నారు, గజగజ వణికిపోతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఆదివాసుల ఓట్లు ఎక్కువ, వాళ్ళ ఓట్లు ఎక్కువ. ఇది ఈ రకంగా మనం ఈ స్ట్రగుల్ చేస్తూ ఫెడరేషన్ తరఫున పార్లమెంటులో ఎందుకు మనం పంపాలి చెప్పండి? పార్లమెంట్లో మనం ప్రతినిధుల్ని ఈ విధంగా ఎందుకు పంపించాలి?
జస్ట్ నేను 5 నిమిషాలు ముగిస్తాను. మన ప్రతినిధుల్ని ఈ ఫెడరేషన్గా ఏర్పడి దీని తరఫున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కలిసి ఆ పార్టీల తరఫున కాకుండా ఈ ఫెడరేషన్ సభ్యులు వీళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మనం పార్లమెంట్కి 20 మంది ఎంపీల్ని 25 ఎంపీలు పంపేమనుకో 1, లేదంటే అసెంబ్లీకి ఒక 40 మంది 30 మంది ఎమ్మెల్యేలు పంపేమనుకో, ఏం జరుగుద్ది? అధికారంలో మన వాటా మనం సంపాదించుకోగలుగుతాం. అధికారంలో వాటా. ఈ పని మనం చేయకపోతే అధికారంలో ఎవరుంటారు? నీ శత్రువే ఉంటాడు. నీ శత్రువుకు అధికారం ఇచ్చి ఎంతకాలం నేను ఉద్యమాలు చేస్తావు? మేము ఆ విధంగా ఉద్యమాలు చేసి 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 అలసిపోయి విసిగిపోయి ముసిలైపోయి మొన్న కరోనాతో పోయి ఉంటే మట్టిలో కలిసిపోయి ఉండేవాడిని. ఈరోజు మాట్లాడేట్టుగా లేదు అంటే కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తుల విషయంలో దృష్టిలో పెట్టుకున్నా ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండేవాడిని కాదు. ఇంకొక విషయం, కృతజ్ఞత అంటే ఒక వ్యక్తి మా ఇంటి పక్కన ఉండేవాడు. ఆయన ఉద్యోగం టెస్ట్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యాడు. నెంబర్ 3 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు చేయలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం వలన ఏమైంది? మెరిట్లో ఆయనకి సెలెక్ట్ అయిన వాడికి ఉద్యోగం రాలేదు. నా భార్య పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా నేను పోషించాలి అని ఆలోచించి ఆయన పురుగుల మందు తాగేశాడు. సరే కేజీఎస్కి తీసుకెళ్లారు, బాగా అయ్యాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత బాగా అయ్యాడు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి, ఫుడ్ కావాలి కదా. మళ్ళీ ఆ రోజు నేను పిఓ గారితో మాట్లాడి వాళ్ళకి ఒప్పిస్తే 20,000 రూపాయలు చెక్ ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి 1. ఇంకోటి 3 నెలల పాటు మా ఆవిడ నాకు తెలియకుండా మాకున్నటువంటి దాంట్లో బత్తెము, కర్రలు, కట్టెలు, నూనె అంతా కూడా వచ్చి 3 నెలలు పోషించింది. ఆడు టీచర్ అయ్యాడు. తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడానికి కూడా కారణం నేనే. ఆడు బతికి ఉండడానికి కారణం మా ఆవిడ. 3 నెలలు పోషించింది. ఆవిడ చచ్చిపోయింది. ఈయన ఒక పొజిషన్లో ఉన్నాడు. పిల్లలు కూడా బాగా ఎడ్యుకేషన్ ఇచ్చాడు. కానీ ఒక్కరోజు ఎలా ఉన్నారు మాస్టారు అని పలకరించిన పాపాన పోలేదు. ఇది సాయం చేసిన వాళ్ళ విషయంలో, ప్రజల కోసం బతుకుతున్న వాళ్ళ విషయంలో సర్వస్వం జీవితాన్ని ఉద్యమాన్ని దారపోసి ఉద్యమం ఊపిరిగా బతుకున్న వ్యక్తుల విషయంలో ఇలా కృతజ్ఞత చూపిస్తే, ఇలా ప్రవర్తిస్తే ఎవరికైనా మరి పక్కవాడి కోసం పనిచేయాలని ఆలోచన వస్తుందా? అందుకబట్టి చిన్న సాయం చేసినా పెద్ద సాయం చేసినా కృతజ్ఞత అనేది ఉండాలి. అలాగే చాలామంది ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఆ ఉద్యమంలో పనిచేసే వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సాధ్యమైనంత సహాయం మనం చేయాలి అని చెప్తూ, మిత్రులారా, ఇప్పుడు ఈ ఫెడరేషన్గా ఏర్పడి మనం పార్లమెంటుకు పంపించినట్లయితే 2 నిమిషాలు క్లోజ్ చేస్తాం. పార్లమెంటుకు పంపిస్తే ఏమైంది? అధికారంలో వాటా మనం సంపాదించగలుగుతాము. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మొత్తం కలిపితే 18 మంది ఎంపీలు ఉన్నారు. మరి 18 మంది ఎంపీలు ఉన్నటువంటి భాగ్యవంతుల కోసం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఇచ్చారా లేదా? పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే ఇచ్చారా లేదా? అమరావతి ప్రాజెక్ట్ కావాలంటే ఇచ్చారా లేదా? ఏది కావాలంటే అది ఇస్తున్నారు కదా. ఎందుకు? 18 మంది ఎంపీలు ఉన్నందుకు గాను వాళ్ళ మాట చెల్లుతుంది. ఎందుకు? వీళ్ళు సపోర్ట్ తో గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి. మరి ఆ రకంగా మనము ఇక్కడ అసెంబ్లీ తీసుకుంటే 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 175 ఎమ్మెల్యే పదవుల్లో 25 మంది, ఈ 25 మంది ఉంటే అటు 8% వాడు 5% వాడు అధికారంలో రాలేడు, 3% వాడు కూడా అధికారంలో రాలేడు.
ఈ 25 మంది ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. అప్పుడు మనం ఏం చెప్తాము, మనం అధికారంలో మనం వాటా అడుగుతూ కండిషన్ పెడతాం, మా హక్కులు కాపాడాలి, మా హక్కుల జోలికి మీరు రావద్దు, మా చట్టాల జోలికి రావద్దు, మా అడవి జోలికి రావద్దు, నీరు జోలికి రావద్దు, మా బతుకు జోలికి రావద్దు, మా ఊరి జోలికి రావద్దు అని చెప్పే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని ఈ ఉద్యమం నుండి మనం చట్టసభకు పంపిస్తే ఇప్పుడున్న సమస్యల్లో చాలా వరకు వాళ్ళే పరిష్కారం చేస్తారు. ఎవరిని ముట్టుకోగలరా? ముట్టుకుంటే అక్కడ కాపలా పెట్టాం కదా ఎంపీలని ఎమ్మెల్యేని, ఎవడు ముట్టుకుంటాడు? మరి ఈ విధంగా కూడా మనం రాజకీయ పోరాటం చేయాలి, అంటే ఓటు పోరాటం చేయాలి. మనం అన్ని పోరాటాలు చేస్తాం, కానీ ఓటు విషయంలో మాత్రం పక్కన పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతున్నాడు, ఆ ఓటుకు శత్రువు డబ్బులు ఇస్తున్నాడు, ఓట్లు కొనుక్కుంటున్నాడు, అధికారంలోకి వస్తున్నాడు. మనమేమో రోడ్డు మీద చట్టసభల్లో మన ఊపేదో మన సత్తా ఏదో చూపించకుండా రోడ్డు మీద గెంతితే మనకు ఎవడు ఖాతరు చేయరు. 4 కేసులు పెడతాడు, 4 పుల్ల పొడుస్తాడు, కేసులు పెట్టాడు, ఏదైనా చేస్తాడు, వాడిష్టమే. అధికారం ఉంది కదా. ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏం చేశారు? కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే దానికి మరి ఆ మహానుభావుడు అది గొప్ప విద్యావంతుడు, జాతి పట్ల బాధ్యత గల విద్యావంతుడైన, సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి కాబట్టే ఒక ఏసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించమంటే నేను ఆ పని చేయలేను అని, ఆ పని చేయలేక ఉద్యోగానికి రిజైన్ చేశాడు. నేను మీ విద్యార్థి ఉద్యమాలతో నేను ఉన్నాను అని చెప్పని ప్రకటన చేశాను. అర్థమైంది కదండి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది. అదే అక్కడ ఆ పార్లమెంట్లో మనం ఒక 25 మంది ఉంటే అధికారంలో మన వాటా మనం ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు చేయగలుగుతారా? చేస్తే పడిపోద్ది. గవర్నమెంట్ చేస్తే పడిపోద్ది. ఓటు ఎంత గొప్పదంటే 13 రోజుల వాజ్పేయి గవర్నమెంట్ మన ఆదివాసీ నాయకుడు ఏ పార్టీ అయితే కావచ్చు, కానీ ఆదివాసీ ఓటుతో కొట్టిన దెబ్బకి 13 రోజుల వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం కూలిపోయినటువంటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను. 13 రోజులు గవర్నమెంట్ ఒక్క ఓటే, ఒక ఓటు బలం తక్కువ ఉంది, వ్యతిరేకంగా ఓటేసారు కదా ఆ గవర్నమెంట్ పడిపోయింది. అదేవిధంగా జార్ఖండ్లో మధు కూడా ఆయన ఆదివాసే, ఒక్కడే గెలిచాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వాడికి ఓటు తక్కువ ఉంది గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి, బీజేపీ వాళ్ళకి కూడా ఒక ఓటు తక్కువ ఉంది. వాళ్ళు సపోర్ట్ కోసం వచ్చారు, వీళ్ళు సపోర్ట్ కోసం వచ్చారు. సపోర్ట్ కోసం వచ్చినప్పుడు ఏంటి, వీళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోలేదు. ఈ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళాడు, కాన్సీఎం దగ్గరికి వెళ్ళాడు. ఓరే సార్ నాకు ఒక సమస్య వచ్చిందంటే, ఏం సమస్య అంటే నేను ఒక్కడే గెలిచాను సార్, నేను సపోర్ట్ ఇస్తే వాడు కానీ వీడు కానీ గవర్నమెంట్ ఏర్పడుతుంది, కానీ మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చింది సార్. ఓరే నీకు ఇన్నాళ్ళు వాళ్ళని నీ భుజాల మీద మోసుకుని తిప్పావు, ఇప్పుడు వాళ్ళ భుజాల మీద కూర్చొనే అవకాశం నీకు వచ్చింది, ఆ అవకాశం నువ్వు ఉపయోగించుకో అంటే ఏంటి సార్ అంటే ముఖ్యమంత్రి పదవి అడుగుతుంది. ముఖ్యమంత్రి అయిపోయాడు ఒక్క ఎమ్మెల్యేతో. అర్థమైంది కదా. ఓటు పోరాటం ఈ విధంగా చేస్తే మన ఆదివాసీ ప్రాంతం సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి, చాలా మార్పులు వస్తాయి, చాలా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ విధంగా మన ఓటు ద్వారా చట్టసభలకి మన ప్రతినిధుల్ని పంపించినట్లయితే చాలా సమస్యల పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో భాగంగానే ఈ ప్రయత్నంలో భాగంగా మేము జార్ఖండ్ వెళ్ళాము. అందులో మాజీ మినిస్టర్లు కలిశారు, మాజీ ఎమ్మెల్యేలు కలిశారు, ప్రజా సంఘాల నాయకులు కలిశారు. ఈ కాన్సెప్ట్ వాళ్ళు 100% వాళ్ళు సమర్థించారు. మళ్ళీ వాళ్ళు కలకత్తాలో మీటింగ్ పెడుతున్నారు రేపు 9వ తారీఖున. మేము 7వ తారీఖున బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి క్షణం తీరిక లేకుండా మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము. మీరు కూడా విద్యావంతులైనటువంటి ఉద్యోగులు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. మీరు ధన సాయం చేయండి, మీ సమయం ఇవ్వండి, మీ మేధస్సు ఇవ్వండి. ట్రిపుల్ టీ అది ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం మన వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 3 రోజులు దుఃఖపడుతూ, విద్యావంతుల విషయంలో దుఃఖపడుతూ
ఆగ్రా సభలో బాధపడుతూ ఏమన్నాడు? విద్యావంతులు నన్ను మోసం చేశారు అని. విద్యావంతులు నన్ను మోసం చేశారని వాళ్ళు. ఆ తర్వాత డిసెంబర్ 6న దాని ముందు 3 రోజుల ముందు నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని, పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రాత్రులు బాధపడుతూ ఆయన చనిపోతారు. ఎందుకంటే విద్యావంతులు నన్ను మోసం చేశారు. కాబట్టి మరి అంబేద్కర్ కోసం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన పిల్లలను పోగొట్టుకున్నారు, భార్యను పోగొట్టుకున్నారు. అంటే అంతకు మించిన త్యాగాలు ఏం చేయాలండి? కానీ అంబేద్కర్ చాలామందికి అవసరం లేదు. అంబేద్కర్ అవసరం లేదు. మొన్న కొంతమంది ఏం చెప్తున్నారు? అంబేద్కర్ మోసం చేయడం వల్లనే ఆదివాసులకి గతి పట్టింది అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేసి ఉంటే నీకు గవర్నమెంట్ మెతుకులు దొరికి ఉండేదా? గవర్నమెంట్ చదువు వచ్చి ఉండేదా? ఎస్టీ అని గుర్తింపు వచ్చి ఉండేదా? ఓట్లకు వచ్చి ఉండేదా? మనం రేపు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, సర్పంచులుగా పోటీ చేసే అవకాశం ఉండేదా? అంటే ఇలాంటి అపరమేధవులు తయారైపోయినారు సోదరులారా. అటువంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి. చరిత్ర తెలియకపోతే అధ్యయనం చేయండి. ఇందాక మన మిత్రులు, మన ఉద్యమాల ఆత్మీయ బంధు మన బైరి నరేష్ గారు ఏం చెప్పారు? ముక్కు ఎక్కడ ఉందని ఇక్కడ పెట్టుకోవడం కాదు కదా, ఇక్కడ ఉందని చెప్పాలా, అంతే కదా. అందుకబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సొంత బుద్ధితో ఆలోచించాలి, అధ్యయనం చేయాలి, అన్వేషించాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఒక నాయకుడు ఏమంటాడంటే, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు జైపాల్ సింగ్ ముండా వల్లనే 170 చట్టం వచ్చింది అని. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, జైపాల్ సింగ్ ముండా రాజ్యాంగ సభకు సభ్యుడు, ఆయన వల్లనే 170 చట్టం వచ్చింది అని ఒక మీటింగ్లో చెప్పాడు ఒక ఉద్యమకారుడు, ఒక నాయకుడు. ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? ఎవరితో ఆలోచించాలి? అవునా? అది కరెక్టేనా? ఇక్కడ మనమేం ప్రశ్నించాలంటే, జైపాల్ సింగ్ ముండా వలనే 170 చట్టం రావడమే నిజమైతే ఆయన స్వస్థలం ఎక్కడ? ఏ ఊరైతే? ఏ రాష్ట్రం? అసమా కదా. ఆ రాష్ట్రంలో 170 అమల్లో ఉండాలి కదా, ఆ పక్క రాష్ట్రం అమల్లో ఉండాలి కదా. ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఇది విభజన అయింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ అయింది. కానీ ఇక్కడే ఉంది 170 చట్టం. ఆంధ్ర ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే జియో3 కూడా 2 రాష్ట్రాలే, మిగతా రాష్ట్రాలు ఇది లేదు, 170 లేదు. ఈ విధంగా ఏంటంటే ఇలాగా తప్పుడు చరిత్ర చెప్తున్నారు. అది అక్కడ 6th షెడ్యూల్. దీని మీద ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యమంత్రి చేయాలంటున్నాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగ అధికారాలు కలిగినటువంటి అధికారం ఎవరుకున్నది? రాష్ట్ర గవర్నర్కు ఉంది. అందుకే పెసా చట్టము, తర్వాత 170 చట్టము, ఫారెస్ట్ హక్కుల చట్టం ఇదంతా అమలు జరగడం లేదు అని మేము రాష్ట్ర గవర్నర్ కలిసాం, తెలంగాణ రాష్ట్ర గవర్నర్తో కూడా కలిసాం. ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, చట్టాలు ఎందుకు అమలు చేయడంలో, దానివల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో అవన్నీ గవర్నర్ జరుగుతుంది. కారణం అదే. అందుకు మిత్రులారా, దీనికి మనం ఇప్పుడు చేయాల్సింది, ఎన్నైనా సమస్యల కోసం మనం చెప్పుకుంటూ వెళ్తే సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని సమస్యల పరిష్కారం కావాలనుకుంటే మనము హక్కుల కోసం పోరాటం చేస్తూనే మళ్ళీ రాజకీయ పోరాటం కూడా చేయాలి. దీంట్లో భాగంగానే మనం పంచాయతీల నుండి పార్లమెంటు దాకా చట్టసభల్ని మనం నిజమైనటువంటి ప్రతినిధుల్ని, హక్కుల కోసం మాట్లాడే ప్రతినిధుల్ని, అసెంబ్లీలో పార్లమెంట్లో ఆ ప్రభుత్వాలు నిలదీసే ప్రతినిధుల్ని మన ఫెడరేషన్ తరఫున పంపించడానికి మరి జరిగే ఉద్యమంలో, పోరాటంలో
మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్నాను. ఆ తర్వాత బినామీ వ్యవస్థ బినామీ వ్యవస్థ బినామీ వ్యవస్థ బినామీ బినామీ వ్యవస్థ అంటే ఏంటి? బినామీ వ్యవస్థ అంటే బంగ్లా ఎవరిది? ఉండేవాడు నాన్ ట్రైబ్, పేరు అది బినామీ. లాడ్జీ నాన్ ట్రైబ్, పేరు సినిమా హాలు. ఇలానా మైనింగ్ కూడా బినామీలే. మరి ఈ బినామీ వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు నీకు అనాపస చట్టం కానీ ఎసా చట్టం కానీ ఏ చట్టమైనా ఎలా అమలు జరుగుతాయి? కాబట్టి 170 చట్టం అమలు జరగాలన్నా, ఫారెస్ట్ హక్కుల చట్టం అమలు జరగాలన్నా ఇక్కడ పెసా చట్టాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఆ దిశలో ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలి. ఆ విధంగా చైతన్యవంతం చేయడానికి కోసం అది ఒక ప్రజా ఉద్యమంగా, జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమంగా మార్చాలనేటువంటి లక్ష్యంతో మేము ఆల్ ఇండియా ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి అనేది ఏర్పాటు చేశాము. దాని ద్వారాగా ఈరోజు మొత్తం పోలవరం జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు కూడా ప్రతి మండలంలో 15 మందితో కమిటీలు వేసుకున్నాము. కమిటీలు నియామకం అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గ్రామ సభల్లో కూడా 15 మందిని కమిటీలు వేసి అక్కడ గ్రామ సభకు ఒక 5 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో 10 మంది మహిళలు, ప్రతి మంది మగవాళ్ళతో 20 మందితో ప్రతి విలేజ్లో. అంటే ఒక గ్రామ సభకు ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. అలానా ఒక మండలంలో ఎన్ని గ్రామ సభలు ఉంటాయి? 30 గ్రామ సభలు ఉంటాయి. 30 మండలు ఎంత? 3000 మంది నాయకులు ఈ అడవిని కాపాడుకునే పనులు ఉంటారు, భూమిని కాపాడుకునే పనులు ఉంటారు, నీళ్ళను కాపాడుకునే పనులు ఉంటారు, ఊరును కాపాడుకునే పనిలో ఉంటారు. ఈ విధంగా జల్ జంగిల్ జమీన్ రక్షించుకోవడం కోసం ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి, జాతీయ స్థాయిలో ఉద్యమాలు మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. మరి దానికి మేము చెప్పినటువంటి కాన్సెప్ట్ 1-2 సార్లు మీరు ఆలోచించండి, అవగాహన చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ కరెక్ట్, ఈ ప్రకారం వెళ్తే మనకు పనులు హక్కులు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు భావించినట్లయితే మేము ఉన్న ఈ కాన్సెప్ట్ ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి పోరాటంలో భాగంగా మీరందరూ కలిసి రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు మించ వేరే దారి లేదు. మనం ప్రజా పోరాటాల పేరు మీద వీధుల్లో ఉంటే చట్టసభలో శత్రువులు ఉంటారు. చట్టసభలో శత్రువులు పంపించి మనం ఏం పీకుతాం? ఇక్కడ నీ మాట, నీ గోల ఎవరు వింటాడు? ఈరోజు అదాని బంధువులకి అడవులు కావాలి, అదాని బంధువులకి ఇక్కడ నీళ్లు కావాలి, అదాని బంధువులకి నీ భూమి కావాలి. నీ మాట వినవలసిన అవసరం వాళ్ళకి, ప్రభుత్వానికి లేదు. మైనింగ్ కనుక తవ్వితే మొత్తం ఏజెన్సీ అంతా ధ్వంసం అయిపోతుంది. ముందు నీరు ధ్వంసం అయితే ఊరు ధ్వంసం అవుతాయి. అందుకాబట్టి మనం అడవి తల్లిని కాపాడుకోవాలి, గంగమ్మ తల్లిని కాపాడుకోవాలి, భూమి తల్లిని కాపాడుకోవాలి. ఈ 3 తల్లులే దీని పేరు జల్ జంగిల్ జమీన్. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మొత్తం అన్ని ప్రజా సంఘాల మీద ఉన్నది, అంతమంది విద్యార్థుల మీద ఉన్నది. రాజకీయ బాధ్యత గల బుద్ధిజీవులు ఎవరైనా ఉంటే అన్ని రాజకీయ పార్టీ చెందిన నాయకుల మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, భవిష్యత్తులో మళ్ళీ ఇంటి మీటింగులు ఇంకా చాలా మనం పెట్టుకోవాలి. చాలా విషయాలు మనం ట్రైనింగ్ అవ్వాలి. మన సోదరుడు బైరి నరేష్ గారు చెప్పారు, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఓటర్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఓటర్కి ట్రైనింగ్ ఇవ్వడం మానేస్తున్నాం. ఆ ఓటుతోనే వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. మనం ట్రైనింగ్ ఇవ్వడం లేదు కాబట్టి వాడు నచ్చిన దానికి కళ్ళుకో రూపాయికి అమ్ముతున్నాడు. ఆ ఓటుతో వాడు అధికారంలోకి వస్తున్నాడు. నీ హక్కుల జోలికి, నీ బతుకు జోలికి, నీ భూమి జోలికి వస్తున్నాడు. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే దీనికి నేను చెప్పింది పరిష్కారం ఉంటుందని చెప్తూ ఈ బినామీ వ్యవస్థని మనం అడ్డుకోవాలి. ఈ బినామీ వ్యవస్థకు సంబంధించి 170 చట్టం చేయడం లేదు అని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే
చర్చ జరిగింది, అక్కడ పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మంత్రి గారు ఏమన్నారు, పెద్ద చిట్టా కూడా తీసి, ఇదిగో ఇది ఫలానా సినిమా హాలు ట్రైబల్ పేరుతో ఉన్నది, ఇక్కడ లాడ్జి ఫలానా పేరుతో ఉన్నది, వీళ్ళంతా ట్రైబల్ పేరు మీద ఉంది, లేకపోతే ఆడవాళ్ళ పేరు మీద ఉన్నది. కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైబల్స్ అక్కడ వస్తుంది, ఇది మా భూమి అంటున్నారు, ట్రైబల్ రైట్ ఉంది కాబట్టి, ఇలాంటి బినామీ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి ఇలాంటి విషయంలో చట్టం అమలు జరగదు అని చెప్పాడు. అయితే ఆ బినామీల్ని మనం అడ్డుకోవడానికి, గుర్తించడానికి పెసా గ్రామ సభకు ఉన్న అధికారాల ద్వారా ఆ బినామీల్ని మనం గుర్తించవచ్చు. అంటే ఆ దిశలో ప్రజలు మనం ఐక్యంగా పట్టాలి. సంఘాలన్నీ ఇక్కడ కలిసామనుకోండి, ఊర్లో విడిపోయిన మనుషులందరూ కూడా కలుస్తారు. ఆ విధంగా ఐక్యంగా మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన హక్కులు కాపాడుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మరి మిత్రులు సుమనాథన్ గారు, మరి మన కామ్రేడ్ భూషణం గారు, మీరు మిగతా కామ్రేడ్స్, తర్వాత మిగతా మా శిష్యుడు మాజీ ఎంపీపీ రమణ గారు, అలాగే మన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ వాళ్ళ బ్యాన్సప్ నాయకులకు అందరికీ కూడా మీ పేరు పేరున జేబీలు తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఆలోచించండి, అవగాహన చేసుకోండి, పూర్తిగా అవగాహన చేసుకుని ఈ ఉద్యమాన్ని సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీలు తెలియజేస్తూ, జై ఆదివాసి, అడవి మనదే, హక్కు మనదే, అడవి మనదే, అడవి మనదే, భూమి మనదే, అధికారం మనదే, భూమి మనదే. జై భీమ్. హక్కుల కోసం మా గళం, న్యాయం కోసం మా పోరాటం.